అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ రోజు రోజుకి విశాఖలో పెరుగుతోంది. అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ తెలుగు మహిళలు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో విశాఖలో చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా అమరావతి మహిళలకు మద్దతుగా నిలిచారు. సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరిచే విధంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జర్నలిస్టు ముసుగులో అక్కసు కక్కుతున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ విశాఖలో మహిళలు కథం తొక్కారు. కొమ్మినేని శ్రీనివాసరావు చిత్రపటాలను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. భారతిరెడ్డి జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి మహిళలకు జరిగిన అవమానంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విశాఖలో ఘాటుగా స్పందించారు. అమరావతి మహిళలకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మహిళలను అవమానించడాన్ని సభ్య సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే మహిళలు ఆవేదన చెంది నిరసనలు, ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. మహిళా లోకాన్ని అవమానపరచడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మహిళలు ఏదైతే ఆవేదనతో చేస్తున్నటువంటి ఆ సమ్మెలు, ధర్నాలు ఉన్నాయో యాజమాన్యం దిగి వచ్చి బేచజాల పోకుండా క్షమాపణ చెప్పాలా. దాన్ని ఇంత నీచమైన సంస్కృతి ఆ రకంగా మరి ప్రోత్సహించడం మంచిది కాదు. జర్నలిస్టుగా చెప్పుకునే వ్యక్తి కానీ లేదా యాజమాన్యం కానీ ప్రేక్షక పాత్ర వహించడం దాన్ని మొత్తం సభ్య సమాజం పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉంది. జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు అమరావతి మహిళలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ విశాఖలో తెలుగు మహిళలు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేశారు. జిల్లాలో ఉన్న సాక్షి కార్యాలయం ముందు తెలుగు మహిళలు ఆందోళన నిర్వహించారు. రాజధాని అమరావతి మహిళలపై సాక్షి యాజమాన్యం, కొంతమంది జర్నలిస్టులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని ప్రోత్సహించి ప్రసారం చేసిన మీడియా సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కొమ్మినేని, కృష్ణరాజు చిత్రపటాలకు చెప్పులతో కొట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ అనే పదానికి కూడా అవమానకరంగా తన కన్నది కూడా ఒక ఆడదే అని మర్చిపోయి ఆడదాన్ని వేశ్య అని మాట్లాడి అసలు అది రాజధానే కాదు వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడడం అది ఎంత అవమానకరంగా ఆయనకి అవమానకరంగా మాట్లాడుకున్నాడో, లేకపోతే ఆయన తల్లిని అవమానిస్తూ మాట్లాడుకున్నాడో, ఆయన చెల్లిని అవమానిస్తూ మాట్లాడుకున్నాడో ఒకసారి ఆలోచన లేకుండా ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యాడు. ఎందుకంటే ఆయన దించేసింది కూడా ఒక ఆడదే. తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చామో మర్చిపోయి తల్లి గర్భాన్ని కోసేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. కాబట్టి ఆ పార్టీ ఇప్పటికే నాయకుల మీద ఇసుకెత్తిపోయి 11 సీట్లకు ఇచ్చారు. ఇంకా మీడియా ఛానల్ మీద కూడా ఏమైనా గౌరవం ఉంచుకున్నారో చెప్పండి. అసలు అలాంటి మీడియాను రన్ చేస్తున్నారంటే మాకే సిగ్గుగా, అవమానంగా ఉంది. భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు క్షమాపణ చెప్పినా ఇది మన్నించే అంత తప్పు కాదండి. మన్నించలేని తప్పు చేశారు కాబట్టే ఈరోజు కేఎస్ఆర్ని కృష్ణరాజుతో ఏ స్క్రిప్ట్తో అయితే రన్ చేశారో వాళ్ళిద్దరిని తక్షణమే ఇమీడియట్ గా జర్నలిస్ట్ నుంచి తీసివేయాలి. వీళ్ళు 5 సంవత్సరాలు ఉన్న అమరావతిని ఏంటండి చేశారు? 3 ముక్కలు అటు ఆడుకొని ఇటు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అవసరస్తులు చేసి నానా హింసలో ఆడవాళ్ళు పెట్టారండి. అలా పెట్టబట్టికి ఈ రోజు వాళ్ళు 11 సీట్లే పరిమితం అయ్యారు. ఆడవాళ్ళ జోళ్ళకు వచ్చారంటే చరిత్ర చూసారా, నాశనం అయిపోతారు. అమరావతి మహిళపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కేవలం విశాఖలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు రోజు రోజుకు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సాక్షి యాజమాన్యం దిగివచ్చి తాను చేసిన తప్పు తెలుసుకుని అమరావతి మహిళలకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ రోజు రోజుకు ఉధృతం అవుతోంది. మరి ఈ విషయంలో సాక్షి సంస్థ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.